वजीर आला रेवंत रेड्डी ने पारकल की टेक्सटाइल पार्क का दौरा किया और वहां के अहदेदारों से बातचीत की। अपने दौरे के दौरान वजीर आला रेवंत रेड्डी ने पार्क के मुख्तलिफ प्रोजेक्ट्स का जायजा लिया और तरक्याती कामों का तफसीली मुआयना किया। वजीर आला ने अहदेदारों को हिदायत की है कि वो तरक्याती कामों में तेजी लाएं और आवाम की फलाह बहबूद के लिए काम करें। उन्होंने पार्क में जारी मनसूबों की सतैश की और कहा कि ये पार्क रियासत की मईशत के लिए बहुत अहमियत रखता है। इस मौके पर रियासती वज़रा पी श्रीनिवास रेड्डी, कोंडा सुरीका, सितक्का, कोमट रेड्डी, वेंकट रेड्डी के अलावा रुकन असेंबली और रुकन कानून साज कौंसिल के अलावा सरकारी अहदेदार मौजूद थे। స్ట్రీమ్ ఉందో డౌన్ స్ట్రీమ్ ఏరియాలో 15-20 ఏకర్స్ మేబీ మోర్ దాన్ 10 ఏకర్స్ లేక్ అటు ఒక పాండ్ క్రియేట్ చేయండి. ఆ పాండ్ని కంప్లీట్ ఈ వాటర్ ఫ్లో అంతా తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేయండి. తర్వాత ఇందులో నుంచి బయట ఒకటి 800 మీటర్స్ 1000 మీటర్స్ లోపల వన్ మోర్ లోకల్ లేక్ ఈజ్ దేర్. దాన్ని ఇంటిగ్రేట్ చేయండి. దాని దగ్గర కూడా ఇంకేమైనా ల్యాండ్ ఎక్వేషన్ ఉంటే చేసేసి దాన్ని ఇంప్రూవైజ్ చేసి దాని కెపాసిటీ కూడా పెంచండి. దాంతో ఏమవుతానంటే రౌండ్ ద ఇయర్ ఇందులో ఉండే ఇండస్ట్రీస్ కానీ ఇక్కడ పెంచే గ్రీనరీ కానీ దీనికి కానీ ఈ వాటర్ వాడుకోవడానికి ఉంటుంది. రెండో పాయింట్, ప్రకాష్ రెడ్డి గారు, కొండ సురేఖ గారు, ఈ లోకల్గా ఈ ప్లాట్ ఓనర్స్ అంటే ఓవర్ ల్యాండ్ ఓనర్స్ లాస్ట్ దిస్ ల్యాండ్ వాళ్ళకి ప్లాట్స్ ఇస్తామనేదో చెప్పారు. ఆ ప్లాట్స్లో ఇంకా 150-200కి ఇంకా బెనిఫిట్ రాలేదు. వాట్ ఎవర్ హూ ఆర్ రియల్ ఎలిజిబుల్ వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేసి సేమ్ ఏదైతే ఎగ్జిస్టింగ్ మీరు ఒక ప్రపోజల్ పెట్టారో దాన్ని ఎక్స్టెన్షన్ కింద డెవలప్ చేయండి. థర్డ్ థింగ్, వాళ్ళకి యాజిటీస్గా మనం ఇందిరమ్మ ఇండ్లు అలాట్ చేస్తే ఎట్లుంటుందో ఈ బెనిఫిషియర్స్కి, ఇప్పుడు యు ఆర్ అలాటింగ్ ఓన్లీ ప్లాట్స్, ఇజ్ ఇట్? ఐ వుడ్ సజెస్ట్ దట్ వై డోంట్ యూ ప్రపోజ్ ఫర్ ఇందిరమ్మ హౌసెస్ ఫర్ ఈచ్ వన్. That 5 lakhs plus something they'll add and they will construct their own house.